Hello students, today we are going to learn about the long answer questions which are there in coordination compounds chapter. Okay, so long answer questions each may carry 8 marks. Okay, it may be too long also sometimes, and sometimes it will be very easy also. But it's a guarantee that from this chapter coordination compounds compulsory you will be getting one long answer questions. Okay, so there is a weightage of almost around 8 to 12 marks for AP intermediate chemistry. Okay, so without any delay, let us go into the topic of long answer questions. Okay, so first question చూడండి, explain different types of isomerisms exhibited by coordination compounds giving suitable examples. సో ఐసోమెరిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ అడుగుతున్నాడు. సో అన్ని టైప్స్ ఆఫ్ ఐసోమెరిజమ్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ అనేది రాయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోమెరిజం క్లాసిఫికేషన్ ఈజ్ లైక్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో ఐసోమెరిజం. అగైన్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం ఈజ్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ అయనైజేషన్ ఐసోమెరిజం, హైడ్రేట్ ఐసోమెరిజం, లింకేజ్, కోఆర్డినేషన్ ఐసోమెరిజం, ligand position isomerism. So 5 types of structural isomers are there. Okay na, so these 5 types. And then stereo isomerism is again broadly classified into geometrical and optical. And in geometrical again you will find cis trans and FAC and MER isomers. As well as in optical isomerism you will find for tetrahedral structures, optical isomerism in tetrahedral structures and optical isomerism in octahedral structures. Again in octahedral structures also you will be finding like it is like for monodentate ligands what type of isomerism you will be finding, and for bidentate ligands how cyclic structures will form, that also you will be observing in optical isomerism. Okay, so broad classification is like this. Now we have to learn about each and every type with one examples. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమెరిజం, అందులో ఫస్ట్ వన్ అయనైజేషన్ ఐసోమెరిజం. సో ఇదేంటంటే ద టైప్ ఆఫ్ ఐసోమెరిజం విచ్ అరైజెస్ డ్యూ టు ద ఇంటర్చేంజ్ ఆఫ్ గ్రూప్స్, లిగాండ్స్ ఆర్ కౌంటర్ అయాన్స్. లిగాండ్స్కి కౌంటర్ అయాన్స్కి మధ్యలో ఇంటర్చేంజ్ అనేది జరిగితే అలా ఫామ్ అయిన ఐసోమర్స్ అయనైజేషన్ ఐసోమర్స్ అంటారు. ఓకేనా, లిగాండ్స్ అండ్ కౌంటర్ అయాన్స్ బిట్వీన్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఆఫ్ ద మెటల్ అయాన్ అండ్ ద కౌంటర్ అయాన్స్. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, COBr NH3 టేకెన్ 5 times SO4 ఉంది. సో ఇక్కడ బ్రోమిన్ లోపల ఉంది అండ్ SO4 బయట ఉంది. అదే దాని ఐసోమర్లో వచ్చేసి సల్ఫేట్ లోపలికి వెళ్ళిపోయింది, బ్రోమిన్ బయటకు వచ్చింది. మీన్స్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అయాన్స్ ఆన్ అయనైజేషన్ దే డిఫర్ ఇన్ ద టైప్ ఆఫ్ అయాన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హైడ్రేట్ ఐసోమెరిజం. ద ఐసోమెరిజం విచ్ అరైజెస్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ number of water molecules as ligands inside the sphere and as water of crystallization outside the sphere. See, మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ అంటే అది సాల్ట్ కిందకు వస్తుంది. ఓకేనా, కోఆర్డినేషన్ కాంపౌండ్ కిందకి రాదు. ఓకే, వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ సపోజ్ కోఆర్డినేషన్ స్పియర్ లోపల ఉన్నాయనుకోండి, దెన్ ఇట్ కమ్స్ అండర్ కోఆర్డినేషన్ కాంప్లెక్స్. అదర్వైజ్ ఇట్ కమ్స్ లైక్ it acts like salt only. Okay, so which arises due to the difference in the number of water molecules as ligands inside the sphere and as water of crystallization outside the sphere. Okay, that kind of isomers are known as what? Hydrate isomerism. ఓకేనా, అంటే ఎక్కడైనా సరే ఎగ్జాంపుల్లో వాటర్ మాలిక్యూల్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు దాన్ని హైడ్రేట్ ఐసోమెరిజం అని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ వచ్చేసి CrH2O 6 times Cl3 ఉంది. సో ఇది ఇక్కడ 6 వాటర్ మాలిక్యూల్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ 6 లిగాండ్స్. ఓకే, Cl3 ఈజ్ అవుట్ సైడ్ ద స్పియర్, సో ఇట్ ఈస్ అ కౌంటర్ అయాన్. ఓకే, అలాగే ఒక Cl లోపల వేసేసి H2O మాలిక్యూల్స్ కూడా 5 H2O మాలిక్యూల్స్ లోపల ఉంచేసి ఒక 2 Cls ఒక వాటర్ మాలిక్యూల్ బయట వేసామనుకోండి, దెన్ యూ కాల్ దిస్ యాజ్ సాల్ట్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. ఇట్ ఈస్ కోఆర్డినేషన్ స్పియర్ యాజ్ వెల్ యాజ్ సాల్ట్ ఆఫ్ water of crystallization also. Okay, so that's why these two are comes under hydrate isomerism. And next third point వచ్చేసి third type of isomer salt or linkage isomerism. So linkage isomerism ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే it occurs whenever an ambidentate ligand is present in that molecule. What are ambidentate ligands? Okay, having same group of atoms but
when connected to the central metal atom, their connection depends, means at a time one particular element is only get connected to the central metal atom. Such kind of ligands are called as ambidendate ligands, and ambidendate ligands, if they are present in a coordination sphere, then the type of isomers which occur are called as linkage isomers or salt isomers. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఫర్ ambidendate ligands మీకు గుర్తుంది కదా, ONO, NO2. సో ఈ రెండు వచ్చాయనుకోండి, ఒక్కొక్కసారి NO2లో ఉన్న N సెంట్రల్ మెటల్ ఆటమ్కి కనెక్ట్ అయి ఉంటుంది, అప్పుడు మనం నైట్రో కాంపౌండ్స్ అని చదువుతాం. అలాగే ONOలో ఉన్న O సెంట్రల్ మెటల్ ఆటమ్కి కనెక్ట్ అయి ఉంది అనుకోండి, నైట్రీటో అని చదువుతాం. ఓకే, ఆ రెండు ఐసోమర్స్ అవుతాయి బికాస్ ambidendate ligands ఆర్ ప్రెసెంట్. అలాగే సైనైడ్, ఐసోసైనైడ్, ఓకే, థయోసైనైడ్, ఐసోథయోసైనైడ్, అలా ఇట్లాంటి వాటిని ambidendate ligands అంటాం. సో ఐల్ రబ్ దిస్ సైడ్ అండ్ ఐల్ రైట్ ద ఎగ్జాంపుల్స్. సో ఎటువంటి ambidendate ligands అంటే మీరు ఎగ్జాంపుల్స్కి ఇవి తీసుకోవచ్చు, ఇప్పుడే చెప్పాను కదా, NO2, ONO, CN, NC, SCN, SNC. సో ఇలాంటి వాటిని ambidendate ligands అంటారు. అంటే ఎట్ ఏ టైమ్ ఓన్లీ వన్ ఆటమ్ ఈజ్ కనెక్టెడ్ టు డైరెక్ట్లీ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూస్తే CONO2 NH3 టేకెన్ 5 times Cl2, ఇక్కడ NO2 తీసుకున్నాం, అదే దాని ఐసోమర్లో మనం ONO తీసుకుంటాం. నేమ్స్ కూడా డిఫరెంటే ఉంటాయి, ఓకేనా. దే ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ ఆల్సో డిఫరెంట్. అలాగే నెక్స్ట్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం వచ్చేసి కోఆర్డినేషన్ ఐసోమెరిజం. ఇదేంటంటే ఇందులో బోత్ యానయాన్, క్యాటయాన్ రెండు కూడా కాంప్లెక్స్ ఫామ్సే ఉంటాయి అన్నమాట, ఓకేనా. దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఈజ్ పాసిబుల్ వెన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయోన్స్ ఆఫ్ ద సాల్ట్ ఆర్ కాంప్లెక్స్ అయోన్స్, ఓకేనా. రెండు కాంప్లెక్స్ పార్ట్సే ఉంటాయి, యానయానిక్ పార్ట్ కూడా కాంప్లెక్సే ఉంటుంది, క్యాటయానిక్ పార్ట్ కూడా కాంప్లెక్సే ఉంటుంది, ఓకే. సో రెండు కాంప్లెక్స్ పార్ట్స్ ఉండడం వల్ల ఇంటర్చేంజ్ ఆఫ్ లిగాండ్స్ జరిగితే, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లిగాండ్స్ వల్ల వచ్చే ఐసోమెరిజం యూ కాల్ దట్ యాజ్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం, ఓకే. సో ఇక్కడ చూడండి, CONH3 6 times, CN 6 times. ఈ రెండిట్లో ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ కోబాల్ట్, ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ క్రోమియం, రెండు ఒకటే టైప్ ఆఫ్ కాంప్లెక్స్ అనమాట, ఓకేనా. క్యాటయానిక్, యానయానిక్ కాంప్లెక్సెస్ అవి, అంటే బోత్ క్యాటయాన్, యానయాన్ రెండు కూడా కాంప్లెక్స్ ఫామ్లోనే ఉంటాయి, ఓకే. సో సచ్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ద ఇంటర్చేంజ్ ఆఫ్ లిగాండ్స్. ఇక్కడ చూడండి, దీనికి అబ్జర్వ్ చేస్తే ఈ CN ఇక్కడికి వచ్చింది, ఈ NH3 ఇక్కడికి వెళ్ళింది, ఓకే, జస్ట్ ఇంటర్చేంజ్ ఆఫ్ లిగాండ్స్, ఓకేనా. దెన్ సచ్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ యూ కాల్ దమ్ యాజ్ వాట్, కోఆర్డినేషన్ ఐసోమర్స్, ఓకే. అలాగే నెక్స్ట్ వచ్చేసి లిగాండ్ పొజిషన్ ఐసోమెరిజం. ద ఐసోమెరిజం విచ్ అరైజెస్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ లిగాండ్స్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్, లిగాండ్ పొజిషన్ ఐసోమెరిజం. సో ఇప్పుడు ఇక్కడ లిగాండ్ ఎథిలిన్ డైయమైనే ఉంది, ఇక్కడ కూడా లిగాండ్ ఎథిలిన్ డైయమైనే ఉంది, ఓకే. కానీ మీకు వాట్ డిఫరెన్స్ యు ఆర్ అబ్జర్వింగ్? సో ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ అక్కడ 1,2 డైయమైన్, చూడండి 1,2 డైయమైన్ ట్రైమిథైల్ ఎమైన్, ఇక్కడ 1,3, ఇక్కడ 1,2 అనమాట. అంటే అమైన్ పొజిషన్ 1,2లో ఉంది, ఇక్కడ 1,3లో ఉంది. సచ్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ యూ కాల్ దమ్ యాజ్ వాట్, లిగాండ్ పొజిషన్ ఐసోమర్స్. సో ఇక్కడ వరకు 5 types ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ మాత్రమే కంప్లీట్ అయ్యాయి, ఇంకా జామెట్రికల్, ఆప్టికల్ కూడా ఉన్నాయి మనకి, ఓకే. సో లెట్ us learn them also now. Please note down this one. So geometrical isomerism చూద్దాం. The isomerism which arises due to the difference in relative arrangements of ligands around the central metal atom is known as what, geometrical isomerism. Due to the difference in arrangements of ligands arrangementలో డిఫరెన్స్ ఉందనుకోండి, then the isomers which are so arised are called as what, geometrical isomers, ఓకే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి PtCl2 NH3 టేకెన్ ట్వైస్ ఉందనుకోండి, సో ఇది స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్. జామెట్రికల్ ఐసోమెరిజం కెన్ బి ఎగ్జిబిటెడ్ బై స్క్వేర్ ప్లేనార్ కాంప్లెక్సెస్ అండ్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఓన్లీ. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ విల్ నాట్ ఎగ్జిబిట్ జామెట్రికల్ ఐసోమెరిజం, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లోరిన్, అమోనియా సేమ్ అడ్జసెంట్ పొజిషన్స్లో ఉన్నాయి, ఓకేనా. సిమిలర్ అటాచ్మెంట్స్ ఆర్ ఆన్ ద అడ్జసెంట్ పొజిషన్స్, దెన్ యూ కాల్ ఇట్ as cis isomer, and similar attachments are on the opposite side, then you call it as what, trans, okay. So cis trans, సో ఈ రెండు కూడా cis trans, దే ఆర్ డిఫరెంట్. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది, ఇది డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది.
అలాగే ఫ్యాక్ అండ్ మర్ ఐసోమర్స్ ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఎగ్జిబిట్ చేస్తాయి? ఫ్యాక్ అండ్ మర్. ఫ్యాక్ అంటే ఫేషియల్, మర్ అంటే మెరడోనియల్. ఓకేనా? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ ఆఫ్ MA3B3 టైప్ విల్ ఎగ్జిబిట్ దిస్ ఐసోమెరిజం. సో ఫ్యాక్ ఐసోమెరిజం అంటే త్రీ టైప్స్ ఆఫ్ లిగాండ్స్ ఆఫ్ సేమ్ టైప్ ఆర్ ఆన్ ద facial arrangement of octahedral complex. అలాగే three similar attachments if they are on the equatorial arrangement, meridional arrangement, then it is called as mer isomer. This is FAC isomer and this is mer isomer. Okay na, mer isomer, facial and meridional. Okay, అలాగే optical isomers. Let us go for the next type of isomerism is what? Optical isomerism. So optical isomerism అంటే మీకు ఐడియా ఉంది కదా, which can rotate the plane polarized light either to the right hand side or to the left hand side. So accordingly you will find their mirror images and the mirror image compounds which are non-superimposable are called as enantiomers. Okay, so these all you have learnt in previous class, what we call organic chemistry also. So ఇక్కడ mirror images అవుతాయి, but non-superimposable mirror images. Such kind of isomers you call them as enantiomers. So optical isomerismలో tetrahedral structures మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ we go with tetrahedral structures. ఇంకా ఈ ఆన్సర్ అయిపోలేదండి, ఇంకా స్టిల్ లిటిల్ పోర్షన్ అయితే ఉన్నది. ఓకే, సో ఇప్పుడు ఏబిసిడి చూడండి, టెట్రాహెడ్రల్ అరేంజ్మెంట్లో ఏబిసిడి లిగాండ్స్ అరేంజ్మెంట్ జస్ట్ ఇట్ ఈస్ laterally inverted. Okay na, lateral inversion you can see, but they are non-superimposable. That's why they are optically active. Okay, so other examples for optical isomerisms also we will learn. First you note down this one. Okay, next optical isomerism in octahedral complexes containing monodendate ligands. Monodendate ligands ఉన్నప్పుడు optical isomerism ఎందులో ఎగ్జిబిట్ అవుతుంది? ఓకే, MA2B2C2 టైప్. ఒక్కొక్క ఏని తగ్గించుకుంటూ రండి, లేకపోతే ఒక్కొక్క ఎలిమెంట్ తగ్గించుకుంటూ ఒక్కొక్క లిగాండ్ని డిఫరెంట్ చేస్తూ రండి. MA2B2C2 బదులు CD, అలాగే MA2BCDE, MABCDEF. సో అలా ఒక్కొక్కటి మారుస్తూ వచ్చారనుకోండి, ఆ 4 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ ఎగ్జిబిట్ అవుతాయి అన్నమాట ఆప్టికల్ ఐసోమెరిజంలో, ఆక్టాహెడ్రల్ మోనోడెండేట్ లిగాండ్స్ ఉన్నప్పుడు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, దీస్ ఆర్ మిర్రర్ ఇమేజెస్ ఫర్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. అదే బైడెండేట్ లిగాండ్ ఉన్నప్పుడు అనుకోండి, దే అండర్గో చిలేషన్, రింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇది బైడెండేట్ లిగాండ్ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. మనకి టూ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ ఉంటాయి బైడెండేట్ లిగాండ్స్ ఉన్నప్పుడు. ఫస్ట్ వన్ ఈజ్ MAA3N+ టైప్ అండ్ సెకండ్ వన్ ఈజ్ MAA2BBN+ టైప్. సో MAA3 టైప్ అయితే ఇలా ఉంటుంది స్ట్రక్చర్ చూడండి, AA. అలాగే ఇక్కడ కూడా AA అని ఎందుకు రాస్తున్నాము? బైడెండేట్ లిగాండ్ కాబట్టి. ఓకేనా, ఒకే ఏని 2 సార్లు రాస్తున్నాం అంటే 2 డోనర్ సైడ్స్ ఉంటాయి అందులో. ఓకే, సో లైక్ దట్. అండ్ డౌన్ వన్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ టైప్, MAA2BB టైప్. MAA2BB టైప్ దాని మిర్రర్ ఇమేజ్ అనమాట అది. ఓకే, సో ఆప్టికల్ ఐసోమర్స్ they'll undergo mirror images and these are all the different examples for optical isomers having octahedral structures with monodendate and bidendate ligands. Okay, so this is up to here. Your first question has been completed. ఇంత పెద్ద క్వశ్చన్ అనమాట ఇది. ఇదే క్వశ్చన్ మళ్ళీ ఎక్సర్సైజ్ అడిషనల్ ఎక్సర్సైజ్లో కూడా ఉంది. ఎట్ ద టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్ ఎందుకంటే ఇట్ ఈస్ టైమ్ టేకింగ్. సో ఇదైతే మీరు నోట్ చేసుకోండి ఇప్పుడు. దెన్ విల్ ప్రొసీడ్ టు ద క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. డిస్కస్ ద నేచర్ ఆఫ్ బాండింగ్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఇన్ ద ఫాలోయింగ్ కోఆర్డినేషన్ ఎంటిటీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వ్యాలెన్స్ బాండ్ థియరీ. VBT బేస్ మీద ఈ కోఆర్డినేషన్ ఎంటిటీస్ వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన కోఆర్డినేషన్ ఎంటిటీస్కి డిస్కస్ చేయమంటున్నాడు. ఓకే, సో లెట్ us గో ఫర్ ద ఫస్ట్ వన్ నౌ. FeCN6-4 ఉంది. ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆక్సిడేషన్ నెంబర్. లెట్ ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ బి X. కోఆర్డినేషన్ నెంబర్ ఫర్ Cn ఏమో -1, సారీ ఛార్జ్ ఫర్ Cn ఏమో -1. సో మనకి X ఎంత వస్తుందో చూద్దాం. సో 1 × X + 6 × -1, 6 Cns ఉన్నాయి కదా, -1 ఛార్జ్
అండ్ ఓవరాల్ చార్జ్ వచ్చేసి -4. సో x - 6 ఈజ్ ఈక్వల్ టు -4, x ఈజ్ ఈక్వల్స్ టు -4 + 6 అంటే +2 అనమాట. సో ఐరన్కి +2 ఉంటుంది. ఓకేనా, ఐరన్కి కోఆర్డినేషన్ నెంబర్ +2 ఉంటుంది. సో ఇప్పుడు మనం Fe+2 చెక్ చేసుకుందాం. Fe+2 అంటే కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది? ఆర్గాన్ 4s0 3d6. ఐరన్ అటామిక్ నెంబర్ 26 కదా. 2 electrons are lost. They are lost from where? They are lost from 4s. సో 4s0 3d6. సో ఇప్పుడు మనం దాన్ని బాక్స్ మెథడ్లో రిప్రజెంట్ చేసుకుంటే 3d with 5 boxes, 4s and 4p. ఓకే, సో ఇక్కడ 6 CNs ఉన్నాయి. ఇక్కడ 3d6 కాన్ఫిగరేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, సో యు ఆర్ ఫైండింగ్ all 4 orbitals, remaining 4 orbitals are also filled with 1 electron. ఓకేనా, ఇది ఏంటి? ఇది 3d, ఇది 4s, ఇది 4p. అయితే మనకి ఇక్కడ 6 ligands ఉన్నాయి. అండ్ ligand is of what type? That also you have to check. Here Cn is a strong field ligand. ఓకేనా, Cn is a strong field ligand. సో pairing occurs. ఓకేనా, pairing అనేది జరుగుతుంది అనమాట. సో if pairing occurs, what will happen? See here, these two gets paired up and these two gets paired up. ఓకే, అప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా వస్తుంది? సో దట్ వేకెంట్ ఆర్బిటాల్స్ గెట్ క్రియేటెడ్ అనమాట. ఓకే, సో 1 2 3 4 5 6. సో ఈ 2 వేకెంట్ ఆర్బిటాల్స్ క్రియేట్ అయ్యాయి. దెన్ 4s, దెన్ 4p. ఓకే, మనకున్న లిగాండ్స్ అన్నీ 6 లిగాండ్స్. సో 6 boxes ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ హైబ్రిడైజేషన్. 1 2 3 4 5 6. ఓకేనా, 6 boxes అన్నీ యూజ్ చేసేసుకుంటాయి అన్నమాట. ఓకేనా, ఆల్ 6 boxes ఆర్ బీయింగ్ యూజ్డ్ ఫర్ hybridization. Okay, so the hybridization is what? Hybridization is D2sp3. ఓకేనా, లోపలవి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఓకేనా, ఇట్ ఈస్ ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. దాన్ని మనం లో స్పిన్ కాంప్లెక్స్ అని కూడా అంటాం. ఓకేనా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ high spin complexes. Inner orbital complexes are considered to be what? High spin complexes. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్సెస్ మనకి క్రిస్టల్ ఫీల్డ్ థియరీలో పాస్టులేట్స్లో ఉంటుంది అది. ఓకేనా, స్ట్రాంగ్ లిగాండ్స్. Cn is a strong ligand కదా. సో pairing occurs. ఓకేనా, ఓకే చూడండి ఒకసారి. ఇన్నర్ కాంప్లెక్సెస్ లో స్పిన్, ఇన్నర్ కాంప్లెక్సెస్ లో స్పిన్, కరెక్టే. ఇన్నర్ కాంప్లెక్సెస్ ఆర్ లో స్పిన్ అండ్ అవుటర్ కాంప్లెక్సెస్ ఆర్ హై స్పిన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దట్. ఎప్పుడైనా ఇలాంటివి కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, సో మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో లో స్పిన్ కాంప్లెక్స్. సో నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడైజేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? మనం మ్యాగ్నెటిక్ నేచర్ ఫైండ్ చేయాలి. ఓకేనా, సో ఇది ఎలాగో కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి, కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి షేప్ వచ్చేసి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ అండ్ మ్యాగ్నెటిక్ నేచర్ no unpaired electrons, therefore diamagnetic. Okay na, 0 unpaired, unpaired electrons are 0, therefore it is diamagnetic. Okay, so this is all about the first one. అలాగే సెకండ్ వన్ ఏమి ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్లో సెకండ్ వన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, Fe(F6) ఇచ్చినట్టున్నారు. లెట్ మీ సీ ఇన్ ద క్వశ్చన్. ఎస్, Fe(F6) ఇచ్చారు. ఓకేనా, Fe(F6) -3, Fe(F6) -3. సెకండ్ క్వశ్చన్, Fe(F6) -3. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట.
let us go with the oxidation number first. Oxidation number of iron x అనుకుందాం. So 1 into x, fluorine కి -1 plus 6 into -1 is equal to -3. So x minus 6 is equal to -3. x is equals to -3 plus 6 అంటే +3. ఓకే, సో ఆక్సిడేషన్ నెంబర్ +3 వచ్చింది అంటే Fe3+. సో Fe3+ అంటే ఆర్గాన్ 4s0 3d5 అంతే కదా, ఆర్గాన్ 4s0 3d5. సో 3d5 కాన్ఫిగరేషన్ వేసుకోవాలి మనం. సో 3d5లో I will rub this side and I will draw that. Okay, so that it will be clear for you. సో ఇక్కడ చూడండి Fe3+ అంటే 3d5 ఉంది, 4s0 3d5. ఓకేనా, 4s0 3d5 1 2 3 4 5 4s విత్ 0 ఎలక్ట్రాన్స్, 4p కూడా డ్రా చేసుకుని పెట్టుకుందాం. ఓకే, సో 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, అండ్ 4s 4p. Now you have to check for the ligand. Here fluorine is weak field ligand. F is what? WFL. So pairing does not occur కదా, pairing does not occur. pairing అనేది జరగదన్నమాట. సో అవుటర్ కాంప్లెక్సెస్ మనం యూజ్ చేసుకోవాలి. ఇక్కడ 4 బాక్సెసే అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, సో వీ నీడ్ టు యూజ్ outer D shell. We need to use outer 4D shell for hybridization. Okay, outer 4D orbital for hybridization we need to utilize that. సో అప్పుడు ఏమవుతుంది, సో 3D యాజ్ యూజువల్గా ఉంటుంది విత్ 5 valence electrons, 4s 4p 4d కూడా యూజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఓకే, సో 3d 4s 4p 4d. సో మనకి కావాల్సినవి 6 ఫ్లోరిన్స్కి 6 బాక్సెస్. సో 1 2 3 4 5 6 అప్ టు హియర్ ఓన్లీ వీ విల్ యూజ్. ఓకేనా, ఓకే. So like this we will draw an outer box so that it will indicate the hybridization. So therefore the hybridization is what? sp3d2. outer kada, sp3d2. Okay na, sp3d2 and outer orbital complex. outer orbital complex. Okay, outer orbital ante high spin vastundi. outer orbital complex means it comes under high spin. And coordination number 6 కాబట్టి షేప్ ఏమో octahedral షేప్ వస్తుంది. coordination number 6 means it is octahedral. magnetic nature చెప్పండి, you have 5 unpaired electrons are there. okay na, 5 unpaired electrons means paramagnetic. 5 unpaired electrons means paramagnetic. ఓకేనా, సో పారామాగ్నెటిక్ అయితే మనకి మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాల్కులేట్ చేయొచ్చు. మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు √n × n+2 పోర్స్ మ్యాగ్నెటాన్స్. ఓకేనా, √5 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 5 × 5+2 అంటే √35 బోర్స్ మ్యాగ్నెటాన్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ FeF6 స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ విల్ గో ఫర్ ద థర్డ్ వన్. అటుపక్క రబ్ చేస్తాను, ఈ లోపల మీరు నోట్ చేసుకోండి, లేకపోతే టేక్ స్క్రీన్ షాట్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి C2O4 టేకెన్ థ్రైస్ -3 ఉంది. సో లెట్ us టేక్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ కోబాల్ట్ ఈజ్ x. ఆక్సలేట్కి ఛార్జ్ -2 ఉంటుంది. సో క్యాలిక్యులేట్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఫర్ కోబాల్ట్. సో 1 × x ప్లస్ 3 × -2 ఈజ్ ఈక్వల్ టు -3 అంటే x - 6 ఈజ్ ఈక్వల్ టు -3. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్స్ టు -3 + 6 అంటే +3 వస్తుంది. సో CO3+ చెక్ చేయాలన్నమాట. సో CO ఏమో అటామిక్ నెంబర్ వచ్చేసి 27. CO3+ అన్నప్పుడు ఆర్గాన్ 4s2 3d7 కదా.
CO3+ అన్నప్పుడు ఏమొస్తుంది? ఫర్ CO3+, argon 4s0, 2 electrons lost from 4s and 1 electron lost from 3d. అప్పుడు 3d6 అవుతుంది. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసుకోవాలన్నమాట. సో 3dలో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 4s is 0, 4p is also vacant. ఓకేనా? 4p is also vacant. సో ఇప్పుడు మనకి C2O4 అనేది బైడెండేట్ లిగెండ్. మనకు అక్కడ కనిపించడానికి 3A ఉన్నాయి కాబట్టి, కానీ ఇన్ C2O4 it's a bidentate ligand. It also requires 6 boxes, 6 vacant orbitals, because each bidentate ligand will provide 2 lone pair of electrons with 2 donor sites. Okay na? So 6 కావాలి మనకి. Now C2O4 taken thrice. C2O4 oxalate ion weak field strong field అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో C2O4 is generally what? It's a weak field ligand. ఓకే, కానీ బికాస్ ఆఫ్ లార్జ్ ఎనర్జీ గ్యాప్ బైడెండేట్ అవ్వడం వల్ల, ఓకేనా, C2O4 అనేది లార్జ్ ఎనర్జీ గ్యాప్ వల్ల ఇట్ ఎన్కరేజెస్ పెయిరింగ్ అనమాట. ఓకే, యాక్చువల్గా పెయిరింగ్ అనేది ఉండదు బికాస్ ఇట్ ఈస్ లెస్. యాక్చువల్లీ ఆ పాయింట్ రాసుకోండి ఇక్కడ, నోట్. ఓకే, యాక్చువల్లీ C2O4 is a weak field ligand. It's a weak field ligand, but due to large energy gap large ఉండడం వల్ల it encourages pairing అన్నమాట. It encourages pairing. Okay, now this point you have to understand carefully. It encourages pairing. Therefore pairing occurs here also. So pairing జరిగినప్పుడు ఏమవుతుంది? So these two gets paired up and these two gets paired up. So vacant spaces are created here. ఓకేనా, వేకెంట్ స్పేసెస్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. సో అలా క్రియేట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది మనకి డయాగ్రామ్? వన్స్ లుక్ ఎట్ దిస్. ఓకే, 1 2 3 4 5 6. ఓకే, సో 2 వేకెంట్ ఆర్బిటాల్స్ ఆర్ క్రియేటెడ్ హియర్. సో 4s, ఇది వచ్చేసి 3d అండ్ నెక్స్ట్ వచ్చేసి 4p. ఓకేనా, 4p. సో నౌ ఇట్ నీడ్స్ 6 బాక్సెస్ కదా. సో 1 2 3 4 5 6, ఆల్ 6 బాక్సెస్ విల్ అండర్గో పేరింగ్ అనమాట, సారీ హైబ్రిడైజేషన్. ఓకే, సో ఇటు పక్క రాస్తున్నాను రబ్ చేసి, దట్ ప్లీజ్ నోట్ డౌన్. therefore hybridization will be equal to what? D2sp3. D2sp3 అంటే ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్. ఓకేనా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ అండ్ దెన్ కోఆర్డినేషన్ నంబర్ 6 కాబట్టి ఆక్టాహెడ్రల్ షేప్. ఓకేనా, ఆక్టాహెడ్రల్ స్ట్రక్చర్ అండ్ మ్యాగ్నెటిక్ నేచర్ 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, 0 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్, hence diamagnetic. ఓకేనా, hence diamagnetic. So this is all about C2O4 taken thrice -3. Okay, diamagnetic in nature. Okay, please note down. And next fourth one you have to do it as homework. What is fourth one? COF6 -3. This you will do it as homework. Okay na. Fourth question, COF6 -3. COF6 -3 ఇది హోంవర్క్. నాకు కామెంట్ సెక్షన్లో మీరందరూ దీని హైబ్రిడైజేషన్ ఏంటి, ఓకే, మ్యాగ్నెటిక్ నేచర్ ఏంటి, కోఆర్డినేషన్ నెంబర్ 6 అది ఆల్రెడీ మీకు తెలిసిందే, 6 లిగాండ్స్ ఆల్రెడీ ఆర్ దేర్. ఓకే, సో నాకు అంతా మెసేజ్ చేయాలన్నమాట. ఓకే, కామెంట్ సెక్షన్లో మీరు మెసేజెస్ డ్రాప్ చేస్తూ ఉండాలి. అండ్ ప్లీజ్ కీప్ కామెంటింగ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్స్ ఆల్సో. Like I am continuing with the series of second year AP intermediate chemistry. Okay, not only intermediate AP children, children of Telangana also, they can also follow. Okay, so please comment
on what all the requirements which you have. Okay, so comment section లో నాకు అన్నిటికి ఆన్సర్స్ మీరు చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ we go for question number 3. First you take screenshot of this or write fast in your copy. So question number 3 చూడండి, sketch the splitting of d orbitals in an octahedral crystal field. See, octahedral crystal field లో d orbital splitting ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఇన్ an octahedral crystal field 5 degenerate orbitals of the metal ions splits into 2 sets. ఆ 2 sets ఏంటి, ఒకటి ఈజీ సెట్, ఇంకొకటి T2G సెట్. ఈజీ సెట్ వచ్చేసి హయ్యర్ ఎనర్జీ అండ్ అందులో ఉండే ఆర్బిటాల్స్ వచ్చేసి dx² - y² అండ్ dz². T2G సెట్ వచ్చేసి లోవర్ ఎనర్జీ సెట్, అందులో ఉండే ఆర్బిటాల్స్ వచ్చేసి dxy, dyz, dzx. ఓకేనా, ద స్ప్లిటింగ్ ఎనర్జీ ఈజ్ డినోటెడ్ బై ద లెటర్ డెల్టా నాట్. ఓకే, సో స్ప్లిటింగ్ అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఈ డయాగ్రామ్, దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ద క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. సో డి ఆర్బిటాల్స్ ఇన్ ఫ్రీ అయాన్ స్టేట్లో మనకి ఆల్ 5 types ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు దే ఆర్ డీజెనరేట్ ఓన్లీ, బట్ వెన్ దే ఆర్ ఇన్ ఎక్సైటెడ్ స్టేట్ దే స్ప్లిట్ ఇంటూ 2 types, T2G అండ్ ఈజీ. T2G లోవర్ ఎనర్జీ కాబట్టి కింద డ్రా చేయాలి, ఈజీ హయ్యర్ ఎనర్జీ కాబట్టి పైన డ్రా చేయాలి. T2Gలో ఉండేవి 3 ఆర్బిటల్స్, dxy, dyz, dzx. ఈజీలో ఉండేవి 2 ఆర్బిటల్స్, dx² - y² అండ్ dz². ఓకేనా, ఈ మధ్యలో డ్రా చేసిన డాటెడ్ లైన్ని బేరీ సెంటర్ అంటారు. బేరీ సెంటర్ అంటే ఏంటంటే ద యావరేజ్ ఎనర్జీ లెవెల్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఆఫ్ ఈజీ సెట్ రైజెస్ బై 3/5 డెల్టా నాట్ అండ్ దట్ ఆఫ్ T2G సెట్ లోవర్స్ బై 2/5 డెల్టా నాట్. ఓకేనా, అంటే ఈ బేరీ సెంటర్కి ఈజీ సెట్కి మధ్యలో ఉండే ఎనర్జీ గ్యాప్ డిఫరెన్స్ వచ్చేసి 3/5 డెల్టా నాట్ ఉంటుంది. వేరాస్ బేరీ సెంటర్ నుంచి T2G సెట్కి వచ్చేసి ఎనర్జీ డిఫరెన్స్ వచ్చేసి 2/5 డెల్టా నాట్ తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద సెంటర్ లైన్, యూ కాల్ ఇట్ యాజ్ బేరీ సెంటర్. ఈజీ సెట్ కన్సిస్ట్ ఆఫ్ dx² - y² and dz² orbitals. Their lobes are lying along the axis. ఓకేనా, అలాంగ్ ద యాక్సెస్ టువర్డ్స్ ద లిగెండ్ రిజల్టింగ్ ఇన్ గ్రేటర్ రిపల్షన్. ఓకేనా, ఈజీ సెట్ will undergo greater repulsion because of the alignment or the distribution of electron cloud in dx² - y² and dz² is along the axis ఉంటుంది కాబట్టి. ఓకే, అలాగే T2G సెట్ లోవర్ ఎనర్జీ ఉంటుంది అండ్ ఇట్ అండర్గోస్ లెస్ ఎలక్ట్రానిక్ రిపల్షన్. దిస్ ఇస్ బికాస్ ద ఆర్బిటాల్స్ లై ఇన్ బిట్వీన్ ది యాక్సెస్. Okay, so this is about crystal field splitting in d orbitals in octahedral complexes. అదే మీరు టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ అడిగారు అనుకోండి, T2G పైన రాయాలి, ఈజీ కిందకి రాయాలి. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఓకేనా, ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో T2G కింద ఉంటుంది లోవర్ ఎనర్జీ, ఈజీ పైకి వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఆఫ్ d orbitals in octahedral complexes. ఓకే, సో ప్లీజ్ నోట్. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, ఎక్స్ప్లెయిన్ ది అప్లికేషన్స్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి అనలిటికల్ కెమిస్ట్రీ. సో ఇందులో సెపరేషన్ ఆఫ్ Ag+ ఫ్రమ్ Hg+2 ఇన్ ఫస్ట్ గ్రూప్ ఎనాలిసిస్. సో దాంట్లో ఫార్మ్ అయిన కాంప్లెక్స్ సబ్స్టాన్సెస్ని బట్టి Hg2+ అనేది సెపరేట్ చేస్తారనమాట. సో ఇది వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మీరు చదువుతారు, ఇప్పుడైతే మీకు అంతగా యూజ్ ఉండదులేండి. Okay, next, detection of Cu2+ is based on the formation of deep blue precipitate of tetraamine copper sulfate. కాపర్ అయాన్స్ ఉన్నాయి అని ఎలా డిటెక్ట్ చేస్తారు అంటే విత్ ద ఫార్మేషన్ ఆఫ్ టెట్రామైన్ కాపర్ సల్ఫేట్ డీప్ బ్లూ కలర్డ్ కాంప్లెక్స్. అది ఫామ్ అయింది అంటే Cu2+ అయాన్స్ ఉన్నట్టే. ఓకేనా, అంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో అయాన్ డిటెక్షన్ చేయడానికి కూడా ఈ కాంప్లెక్స్ ఫార్మేషన్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, డిటెక్షన్ ఆఫ్ Fe3+ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ రెడ్ కాంప్లెక్స్ విత్ KSCN, పొటాషియం థయోసైనేట్. ఓకే, సో ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ రెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అంటే విత్ ద రియాక్షన్ ఆఫ్ KSCN బ్లడ్ రెడ్ కాంప్లెక్స్ ఫామ్ అయింది అంటే అందులో Fe3+ అయాన్స్ ఉన్నాయి అని డిటెక్ట్ చేస్తారనమాట. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ అనలిటికల్ కెమిస్ట్రీ. అండ్ నెక్స్ట్, మెటలర్జికల్ ఆపరేషన్స్. చూడండి, లో రియాక్టివ్ మెటల్స్ లైక్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఓర్స్ with the help of a process called hydrometallurgy. So they are treated with sodium argentocyanide and then further treated with zinc powder
టు గెట్ ద మెటల్స్ సెపరేట్లీ. ఓకేనా, మెటల్స్ని సెపరేట్ చేయడానికి హైడ్రోమెటలర్జీ అనే ప్రాసెస్ యూజ్ చేస్తారు. సో అది మెటలర్జికల్ ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రఫీలో ద ఇమేజ్ ఆఫ్ ఎ నెగటివ్ ఈస్ ఫిక్స్డ్ బై డిజాల్వింగ్ AgCl విత్ హైపో సొల్యూషన్ టు ఫార్మ్ అ soluble complex of sodium argento thiosulfate. సోడియం అర్జెంటో థయోసల్ఫేట్ ఫార్మేషన్ వల్ల, కాంప్లెక్స్ ఫార్మేషన్ వల్ల నెగిటివ్ మీద ఆ ఇమేజ్ అనేది ఫిక్స్ అవుతుందన్నమాట. ఓకేనా, AgClలో నెగిటివ్ ఫిల్మ్ని డెవలప్ చేస్తారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్ ఇట్ యూస్ టు బి దేర్. నౌ ఇట్ ఈస్ నాట్ దేర్ బికాస్ వీ గాట్ డిజిటల్ ఫోటోగ్రఫీ కదా. డిజిటల్ ఫోటోగ్రఫీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ రీల్ ఫోటోగ్రఫీ అనేది లేదనమాట. బట్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ యూస్ టు they used to do like this. Okay, next electroplating. Cyanocomplexes of Ag, Au, Cu and others are used for deposition of these metals. Okay na, cyanocomplexes of ఏంటంటే సిల్వర్, గోల్డ్, కాపర్. ఓకేనా, cyanocomplexes of these metals are used for uniform deposition of these metals on a desired object. ఓకేనా, దేని మీద అయినా మెటల్ కోటింగ్ వేయాలనుకోండి, అప్పుడు మీరు కాంప్లెక్స్ ఫార్మేషన్ ఫామ్ చేసిన తర్వాత యూనిఫామ్ కోటింగ్ అనేది జరుగుతుంది అనమాట. దట్స్ వై ఇన్ ఎలక్ట్రోప్లేటింగ్ ఆల్సో దీస్ కాంప్లెక్సెస్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ నెక్స్ట్ బయాలజికల్ ప్రాసెసెస్. హీమోగ్లోబిన్ ఉంది, మన బాడీలో బ్లడ్ ఉంది. బ్లడ్ కన్సిస్ట్ ఆఫ్ హీమోగ్లోబిన్. హీమోగ్లోబిన్ అనేది ఒక బయోమాలిక్యూల్ అనమాట. ఓకేనా, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ మాలిక్యూల్ ఆఫ్ ఐరన్. ఓకే, సో Fe3+ అనేది ఐరన్ ఆక్సైడ్లు అనేది ఉంటుందన్నమాట హీమోగ్లోబిన్లో. అందుకే బ్లడ్ ఈస్ రెడ్ ఇన్ కలర్. ఓకేనా, డీప్ రెడ్ ప్రెసిపిటేట్, బ్లడ్ రెడ్ ప్రెసిపిటేట్ అంటున్నాను చూడండి. ఓకే, సో బయాలజికల్ కాంప్లెక్స్ అనమాట ఏంటది, హీమోగ్లోబిన్. అలాగే విటమిన్ B12, దాన్ని మనం సైనకోబలామిన్ అంటారు. సైనకోబలామిన్ అంటే కరెక్ట్గా విడదీసి చదువుకుంటే సైనకోబాల్ ఎమైన్. ఓకే, సైనోకోబాల్ ఎమైన్ అనమాట. అంటే సైనో కాంప్లెక్స్ ఆఫ్ కోబాల్ట్ ఎమైన్, NH3 కూడా ఉంటుంది. సో అది విటమిన్ B12 విచ్ ఇస్ దేర్ ఇన్ అవర్ బాడీ, డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విల్ కాజ్ a lot of muscle cramps, hand and leg pain cramps and all you will get. Okay, so vitamin B12 is a kind of complex molecule అనమాట. అలాగే క్లోరోఫిల్, ప్లాంట్స్లో గ్రీన్ కలర్ పిగ్మెంట్ ఉంటుంది కదా, క్లోరోఫిల్. ఇట్స్ అ గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెగ్నీషియం కాంప్లెక్స్. ఓకే, సో అలా కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనేవి ఇన్ అవర్ డైలీ లైఫ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ 4th క్వశ్చన్, ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 వచ్చేసి రైట్ 4 పోస్టులేట్స్ ఆఫ్ వెర్నర్స్ థియరీ. అండ్ అందులోనే బీబీట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ సిస్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఆఫ్ PTNH3 టేకెన్ ట్వైస్ Cl2 కాంప్లెక్స్. సో ఈ క్వశ్చన్ అయితే మీరు హోంవర్క్ చేసేస్తారు. ఓకేనా, వెర్నర్స్ థియరీ షార్ట్ ఆన్సర్స్లో చాలాసార్లు రిపీట్ చేశాను, వెరీ షార్ట్ ఆన్సర్స్లో రిపీట్ చేశాను, అలాగే మీకు కాన్సెప్ట్లో రిపీట్ చేశాను. సో ఇట్ హ్యాస్ బీన్ మెనీ టైమ్స్ ఇట్ హ్యాస్ బీన్ రిపీటెడ్. సో మళ్ళీ చెప్పట్లేదు అనమాట, మళ్ళీ ఇక్కడ రాయట్లేదు. సో యూ విల్ బీ రైటింగ్ అబౌట్ ప్రైమరీ వ్యాలెన్సీ, సెకండరీ వ్యాలెన్సీ, ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని వెర్నర్స్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, దట్ క్యారీస్ 4 మార్క్స్. ఇంకొకటి PTNH3 టేకెన్ ట్వైస్ Cl2. ఇదే వీడియోలో జామెట్రికల్ ఐసోమెరిజం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అదే ఎగ్జాంపుల్ తీసుకొని నేను సిస్ట్రాన్స్ ఐసోమర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూ హ్యావ్ టు రైట్ అబౌట్ దాట్. ఓకే, సో ఈ 2 క్వశ్చన్స్ కలిపి టుగెదర్ ఇట్ విల్ బీ 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈ రెండింటికి కలిపి ఆన్సర్ మీరు మీ అంతటి మీరుగా ఓన్గా రాసుకుంటారనమాట. దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఓకేనా, హోంవర్క్ చేశారా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి. ఓకే, సో యూ విల్ బీ డూయింగ్ అఫ్ కోర్స్. చాలా పిల్లలు అయితే రిపీట్గా ఉన్న క్వశ్చన్స్ని ఆల్మోస్ట్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ నో ఇష్యూ, ఇఫ్ యూ ఆర్ పర్ఫెక్ట్ విత్ దట్ ఆన్సర్, ఇఫ్ యూ స్కిప్ దట్ ఆన్సర్ ఆల్సో నో ఇష్యూ నౌ. ఓకే, బట్ ఎగ్జామ్ టైంలో మాత్రం స్కిప్ చేసుకోకండి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా మార్క్స్ పడతాయి. డయాగ్రమాటిక్ క్వశ్చన్స్కి, క్యాచీగా ఉండే క్వశ్చన్స్కి. ఓకేనా, చక్కగా నీట్గా పాయింట్ వైజ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, హ్యాపీగా మార్క్స్ పడతాయి అనమాట. కంప్లీట్ మార్క్స్ పడతాయి, ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే, సో నా వీడియోస్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని నేను ఎక్కువగా ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ దట్ యూ హ్యావ్ టు ట్రై యువర్ బెస్ట్. ఓకే, so all the best my dear children. Thank you for watching. Bye.